ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పూర్తిగా నిస్సహాయులమైపోయినప్పుడు మనకు కావలసిన సహాయాన్ని ఇవ్వడంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నీకు సహాయం చేయువాడను నేనే అని ప్రభువు చెప్తున్నాడు. దేవుని సహాయంతోనే మనకు శక్తి వస్తుంది. దేవుని దృష్టికి మంచిదనిపిస్తే దేవుడే మన పక్షంగా పోరాడే బలగాలను పెంచుతాడు. బైబిల్ సెలవిస్తుంది, మనుషుల సహాయం వ్యర్థమని, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మనకున్న గొప్ప సహాయకుడు వేలాది మంది మానవ మాతృల కంటే మహాశక్తిమంతుడు. సమయోచితమైన సహాయాన్ని మనకిస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు అన్నట్టు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అవును, మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేవానిగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయనే మనకు ఆధారం. ప్రభువే మన సహాయకుడై ఉండగా మానవ మాతృడు మనకేమీ హాని చేయలేడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మాట మీద నమ్మకం ఉంచి నిరీక్షణతో ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు నాయనా. నిజమే, మాకున్న పరిస్థితులను బట్టి, మా నిస్సహాయ స్థితిని బట్టి అనేక సార్లు నాయన మనుషుల మీద ఆధారపడ్డాము. మమ్మును మన్నించండి అయ్యా. మాకు సహాయం చేస్తానన్న నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా నాయనా అయ్యా, బలహీనమైన మా హస్తాలను, మా పరిస్థితులను బలవంతుడా మీ హస్తాల్లో పెడుతున్నాము నాయన. మమ్ములను బలపరచండి అయ్యా. మా అండ, కొండ, కోట, ఆశ్రయ దుర్గమా, నీవే సహాయం చేస్తావని నీ తట్టు చూస్తూ ఉండగా నాయన, మీరు మాకు చేయబోతున్న సహాయాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ మీద నాయన పరిపూర్ణంగా ఆధారపడి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.